ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఈ రోజు సమ్మెను విరమించారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు సమ్మె చేశారు. సమ్మె ఎఫెక్ట్తో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. దీంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులను బంక్ యాజమాన్యం పెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ కేసులు కొత్త రూల్స్ను వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఆయిల్ ట్యాంకర్లు ధర్నాను విరమించారు. ఇక ధర్నా నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంక్ల క్యూ కట్టగా ధర్నా విరమణతో ఉపశమనం కలిగింది. మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన సమ్మెను విరమించారు. మంగళవారం ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున బార్లు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్షను డిమాండ్ ట్రక్కు, టాక్సీ, బస్సు డ్రైవర్లు చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సమ్మె ప్రభావంతో ఇప్పటికే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఈ 3 రోజుల సమ్మె నేపథ్యంలో రేపు కూడా బంకుల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని వాహనదారులు పెట్రోల్ బంకులో క్యూ కట్టారు. సమ్మెను విరమించడంతో వాహనదారులు ఊరట చెందుతున్నారు. ఈసారి